బ్రేకింగ్ లో చూస్తున్న మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ కు యశోద డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల అనంతరం నందీనగర్ నివాసానికి వెళ్తారు. కేసీఆర్ వెంట సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ ఉన్నారు. 3 రోజుల పాటు నందీనగర్ నివాసంలోనే ఉండనున్నారు కేటీఆర్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ కు యశోద డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సీజనల్ జ్వరంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆరోగ్య పరీక్షల అనంతరం నందీనగర్ నివాసానికి వెళతారు. కేసీఆర్ వెంట సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ ఉన్నారు. 3 రోజుల పాటు నందీనగర్ నివాసంలోనే ఉండనున్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, కేసీఆర్ రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లారా? అంటే సీజనల్ జ్వరంతో ఆయన బాధపడుతూ ఉన్నారంటున్నారు. ఎంతసేపు అయింది, ఇంకా ఎంతసేపు ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు డాక్టర్లు? రమణ, వాస్తవంగా ముందుగా రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏజీ ఆసుపత్రికి వస్తున్నారని చెప్పేసి సమాచారం ఇచ్చారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత 2 రోజుల నుంచి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. దానిలో భాగంగా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ ని వైద్యులు పరీక్షిస్తున్నారు. సో వైరల్ ఫీవర్ తోటి గత 2 రోజుల నుంచి కూడా కేసీఆర్ బాధపడుతున్నట్టు కూడా కొంత సన్నిహితుల ద్వారాగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్ తో పాటుగా ఆయన సతీమణి శోభ ఇద్దరు కూడా నేరుగా నందీనగర్ నివాసానికి రావడం జరిగింది. అయితే మొదటిగా నందీనగర్ నివాసానికి వచ్చిన తర్వాత వైద్యులు బృందం కొందరు యశోద ఆసుపత్రి నుంచి నందీనగర్ నివాసానికి వచ్చి కేసీఆర్ ని పరీక్షించారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పేసి యశోద సోమాజిగూడలో ఉన్నటువంటి యశోద ఆసుపత్రికి వెళ్ళి అక్కడ పరీక్షలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వైద్యుల సూచన మేరకు వెంటనే నందీనగర్ నుంచి కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఇది తెలుసుకున్నటువంటి కేటీఆర్ ఆయన విదేశీ పర్యటన ముగించుకొని ఈ రోజే హైదరాబాద్ కు వచ్చారు. సో ప్రస్తుతం ఆయన నార్సింగ్ నివాసంలో ఉన్నారు. వెంటనే నార్సింగ్ నివాసం నుంచి కేటీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ తో ప్రస్తుతం అయితే వైద్యులు కేసీఆర్ ని పరీక్షిస్తున్నట్టు మనకు సమాచారం ఉంటుంది. వెంటనే ఆయన పరీక్షలు పూర్తయిన తర్వాత నేరుగా నందీనగర్ నివాసానికి వస్తారు. నందీనగర్ నివాసంలో 3 రోజుల పాటు ఇక్కడే ఉంటున్నట్లు కూడా మనకైతే పార్టీ వర్గాల ద్వారా సమాచారం. రమణ, ఓకే, థ్యాంక్ యూ సైదులు.